టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. ప్రజాగళం పేరుతో ఆయన ఈ పర్యటనలో చేపట్టనున్నారు. రోడ్ షోలు, బహిరంగ సభలతో చంద్రబాబు జనంలోకి వెళ్లనున్నారు. 31వ తేదీ వరకు ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రోజుకు 3 నుంచి 4 సభల్లో ప్రసంగించేలా రోడ్ మ్యాప్ను పార్టీ రూపొందించింది. ఇక ఈరోజు పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ సెగ్మెంట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక ఈ ప్రచారాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, టీడీపీ అధినేత చంద్రబాబు ఏదైతే పర్యటనలు చేస్తున్నారో పూర్తి డీటెయిల్స్ ఏంటి? చందు, ఈరోజు ఈ మొత్తానికి ఈ ప్రజాగళం సంబంధించిన సభలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల ప్రచార సభలు, ఈ ఎన్నికల ప్రచార సభకు సంబంధించి 3 నియోజకవర్గాల్లో పలమనేరు, నగిరి, నెల్లూరు రూరల్ ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. ముఖ్యంగా కూడా ఈ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఆయన పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేసే విధంగా కూడా ప్రజాగళానికి సంబంధించిన సభలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా 3 నుంచి 4 సభల్లో ఆయన పాల్గొంటారు. ఈ రోజు వచ్చేసి మొట్టమొదట పలమనేరు, ఆ తర్వాత నగిరి, ఈవినింగ్ వచ్చేసి నెల్లూరు రూరల్ లో కూడా ఆయన ఈ సభలో పాల్గొంటారు. ముఖ్యంగా కూడా ఈ ఏరియాకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని తెలియజేస్తూ ప్రభుత్వ వైఫల్యాలని రావాల్సిన ఆవశ్యకతని తెలియజేస్తూ కూడా ఆయన ప్రచారం సాగేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ సభలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఎక్కడికక్కడ విశేషమైనటువంటి స్పందన లభించడంతో ఆయన మరింతగా కూడా ఈ సభలకి సంబంధించి కేర్ తీసుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. గతంలో గత 5 నెలల నుంచి కూడా ఆయన ప్రజలతో మమేకమైన పరిస్థితి అయితే ఉంది. మొట్టమొదట ఆయన ఏదైతే ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లారు. ఆ తర్వాత బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీతో ఆయన ప్రజల్లోకి వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత జరుగుతున్నటువంటి ఈ ప్రజాగళం సంబంధించిన సభలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రజాగళం సభలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఆయన ఈ మీటింగ్స్ లో పాల్గొంటారు. ముఖ్యంగా అక్కడికి పెద్ద ఎత్తున కూడా ప్రజలు కానీ అటు పక్కన టీడీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కానీ వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఏదైతే రాష్ట్రంలో గత 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి విధ్వంసకర పాలన అంటూ వీళ్ళు చేస్తున్నటువంటి విమర్శలకు, చంద్రబాబు చేస్తున్న విమర్శలకు అయితే విశేష స్పందన లభిస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా కూడా యువత ఏ విధంగా నష్టపోయారు, మధ్యతరగతి ప్రజలు ఏ విధంగా ఇబ్బందులకు గురవుతున్నారు అనే దాన్ని, అదే విధంగా కూడా కేవలం సంక్షేమం పేరుతో అభివృద్ధిని ఒక పక్కన పెట్టేశారు. అదే విధంగా కూడా రాష్ట్రంలో నివసించేటువంటి పరిస్థితి లేని పరిస్థితి జరుగుతుంది అని ఆయన తెలియజేస్తూ ఈ సభలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ రోజు జరిగేటువంటి ప్రజాగళం పాదయాత్ర ఏదైతే ఉందో దానికి పెద్ద ఎత్తున కూడా ప్రజలు పాల్గొనే అవకాశం అయితే ఉన్నట్టుగా ఇప్పటికే దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చేసినట్టు తెలుస్తుంది. చందు, రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ. ఇక ఈ నెల 29న నెల్లూరు జిల్లా